వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ముందున్న పెద్దలందరికీ, స్టూడెంట్స్ అందరికీ, అలమ్నాయ్ అందరికీ నమస్కారం. మా తమ్ముడు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాట ముమ్మాటికి నిజం, సత్యం. మాకు చాలా చాలా ఎమోషనల్గా ఉంది అండ్ చాలా గర్వంగా ఉంది ఈరోజు. ఎందుకంటే చాలా మంది పైకి వచ్చారు, లక్ష్మీప్రసాద్ గారు, అందరూ చాలా మంది ఉన్నారు. బట్ దేర్ సో మెనీ అదర్ అన్సంగ్ హీరోస్, అలమ్నాయ్ అందరూ మా తమ్ముడు, నేను అందరూ ఏఎన్ఆర్ కాలేజ్లో చదివాము అంటే నాకు ఎంత గర్వంగా, ఎంత హ్యాపీగా, ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే నేను చెప్పలేను. అలా ఎంతమందో ఉన్నారు. ఈరోజు నాన్నగారు ఒక రైతు బిడ్డ. నాన్నగారు మీ అందరినీ పైనుంచి ఆశీర్వదిస్తూ ఉంటారు డెఫినెట్ గా, మీ అందరినీ, ప్రతి ఒక్కరిని. ఐ విష్ దిస్ కాలేజ్ ప్రాస్పర్స్ అండ్ గోస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ఏఎన్ఆర్ కాలేజ్ కమిటీ సభ్యులందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఈ స్కాలర్షిప్ కానీ కానీ వాటి వివరాలన్నీ ఆయన చెప్తారు కరెక్ట్గా. మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఎమ్మెల్యే రాము గారు కూడా కొన్ని సూచనలు ఇస్తున్నారు, దాన్ని బట్టి చేస్తారు. ఇది ఒక అపూర్వ సన్నివేశం. అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎవరైనా సినిమా రంగంలోకో వ్యాపార రంగంలో అడుగు పెడితే తన సొంత ఇంటిని బిడ్డల్ని చూసుకుని సెటిల్ చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు సొంత ఇల్లు కట్టుకోకముందే ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా, కర్ణాటక విశ్వవిద్యాలయాలకు 25,000 చొప్పున విరాళం ఇచ్చి మన ఈ కళాశాలకు ₹1,00,000 1959లో ఎకరం ₹2,000 బస్తా ధాన్యం ₹11 అమ్మే రోజుల్లో ₹1,00,000 ఈ కళాశాలకు ఇచ్చి మనబోటి ఎంతో మంది దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చదువుకోవడానికి ఆయన సహకారం చేశారు. ఆయన కళాశాల చైర్మన్ గా ఉండి ఏ రోజు ఒక రికమెండేషన్ చేయడం గాని, ఫలానా వాళ్ళకి ఉద్యోగం చేయడం గాని ఏ రోజున కూడా ఆయన జోక్యం చేసుకోవాలా. నాగార్జున గారు పొద్దున ఫోన్ చేశారు, ఇంటి దగ్గర బయలుదేరి కారెక్కే ముందు వైఎల్పీ గారు, పిల్లలు, అమల వీళ్ళంతా కూడా ఏంటి నాన్నగారి కాలేజీకి ఒట్టి చేతులతో వెళ్తున్నామని అడిగారు అని చెప్పని ఆయన అమల గారు చెప్పిన మాట చెప్పారు. తర్వాత మళ్ళీ ఆయన స్వయంగా ఇంకొక ₹1 కోటి యాడ్ చేసి ₹2 కోట్ల మూలనిధిని ఏర్పాటు చేశారు. దాన్ని